చంద్రబాబు నాయుడు, లోకేష్, భరత్, టీజీ భరత్ ఈ ముగ్గురు సీరియస్గా ఎఫర్ట్ పెడితే భారీ ఎత్తున కర్ణాటక పరిశ్రమల్ని ఆంధ్రాకి తీసుకురావచ్చు. ఇప్పటికీ రెండవ సంఘటన చోటు చేసుకుంటోంది. ఒకటి నెంబర్ 1 మొన్ననే చూసుకున్నాం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీని విసిగిస్తూ చేసినటువంటి నిర్ణయం, దాని మీద వాళ్ళందరూ విరక్తి చెందినటువంటి సందర్భంలో ఏది అక్కడ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దాని మీద లోకేష్ కూడా స్పందించడం, చివరికి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి సంఘటన చూసాం కదా. ఇది సంస్థలకు సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి అంశం. లోకల్ రిజర్వేషన్స్ 50% మేనేజ్మెంట్ కేటగిరీలో, బి కేటగిరీలో 75%, సి-డి కేటగిరీలో 100% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ మీద అది అక్కడ ఆగింది. అప్పుడే లోకేష్ ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ 14 గంటల పని అన్నటువంటి 14 గంటల పని అయితే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఇంకోటి ఆ కంపెనీలకు కూడా అదో పెద్ద యాజమాన్యాలకు ఓకే, కానీ పని చేయకపోతే పనోళ్ళు ఎవరు దొరక్కపోతే అప్పుడు ఇంకెందుకు కంపెనీలు. వరుసగా అక్కడ ఉన్నటువంటి సంస్థల్ని ఇబ్బంది పెడుతూ తీసుకున్న నిర్ణయాలు, అట్లాగే సిబ్బందిని ఇబ్బంది పెడుతూ తీసుకుంటున్న నిర్ణయాల సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసే విధంగా జాగ్రత్తగా కసరత్తు చేస్తే కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున, కర్ణాటక ఈవెన్ తమిళనాడు నుంచి కూడా, ఎందుకంటే ఆ పెద్ద నగరాలు అయ్యేటప్పటికి వాటిట్లో 2 లక్షల జీతం వచ్చినా చాలట్లేదు నెలకు వచ్చేటప్పటికి. ఆ దశలో కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళతో మాట్లాడి గట్టిగా ప్రయత్నిస్తే ఇక్కడికి తెచ్చుకోగలం.